ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. గం గణపతియే నమ. ఈ సమాచారం ఒక వ్యక్తి కొన్ని నెలలుగా అడిగి ఉన్నారు. ఈ జాతకం యొక్క ఫ్యూచర్ లైఫ్ ఎలా ఉంటుంది వివరించి చెప్పండి అని అడిగారు. వారి అడిగిన ప్రశ్నకు జవాబుగా కొన్ని నెలలైనా కూడా నేను ఇవ్వలేకపోయాను. ప్రస్తుతం ఖాళీ చేసుకుంటూ ఈ ప్రశ్నకి జవాబుగా ఇవ్వడం జరుగుతుంది. ఈ జాతకురాలు 1986 జూలై నెల 24వ తారీఖున పుట్టారు. సమయం 11:40 రాత్రి భాగం. అలాగే ప్లేస్ ఆఫ్ బర్త్ కాకినాడ. ఆనాటి పంచాంగ వివరాల ప్రకారంగా శ్రీ క్షయనామ సంవత్సర ఆషాఢమాస బహుళ చవితి గురువారం శతభిష నక్షత్రం 4వ చరణం మేషలగ్నంలో జననకాలం. అయితే జననకాలంలో ఉన్నటువంటి దశ రాహుమహాదశ. ప్రస్తుతం జరుగుతున్నటువంటి దశ బుధ మహాదశ. ఈ రాహుమహాదశ కాలంలో జరిగిపోయినటువంటి కాలంలో లగ్నంలో రాహువు ఉన్నారు. అలాగే సప్తమంలో కేతువు. లగ్నానికి 4వ ఇంట్లో రవి బుధులు, 5వ ఇంట్లో శుక్రుడు, 7వ ఇంట్లో కేతువు, 8వ ఇంట్లో శని, అలాగే 9వ ఇంట్లో కుజుడు, 11 ఇంట్లో చంద్రుడు గురుడు కలిసి ఉన్నారు. అయితే కొన్ని యోగాలు ఇక్కడ వర్తిస్తాయి, కానీ కొన్ని ఆటంకాల వల్ల యోగాలు భంగమవుతున్నాయి. ఆ యోగ భంగాలు అనేవి ప్రత్యేక తరగతుల్లో మాత్రమే ఉంటాయి. అయితే ప్రస్తుతం జరుగుతున్నటువంటి పీరియడ్లో లగ్న చతుర్థ పంచమాధిపతులు క్షేమమైనటువంటి సమాచారాన్నే ఇస్తున్నారు. అయితే ఇందులో ఎటువంటి అవకాశాలు జాబ్ రీత్యా ఇస్తున్నారో ఒకసారి పరిశీలన చేసినట్లయితే దరిదాపులో ఉన్నటువంటి జాబ్ని దూరం చేసే పరిస్థితులు వస్తున్నాయి గ్రహ అనుకూలతలను బట్టి. అయితే వారి జాబ్ కోసమే ప్రత్యేకించి ఆ ప్రశ్న వేశారు. ఈమెకి ఈ జాబ్ రావాలి అనుకుంటే అది కాలంలో జరిగిపోయిన పీరియడ్ కూడా అయిపోయింది. ఆయా సమయాల్లో రావాల్సినటువంటి జాబు మిస్టేక్ అయ్యి అది మిస్ అయ్యారు. కాబట్టి ఇంకా ఫ్యూచర్లో మరి అవకాశం ఉన్నదా అంటే జస్ట్ ఎండ్ ఆఫ్ ద టైం, అంటే పోస్టింగ్కి ఎండ్ ఆఫ్ ద టైంలో అవకాశం ఉంటుంది. అంతవరకు అయితే అవకాశం చాలా తక్కువ. ఈ మధ్యకాలంలో అయితే గోచార రీత్యా వచ్చినా కూడా మనకి జాతక రీత్యా ఉన్నటువంటి బలాన్ని తీసుకుంటే రవి బుధులు చతుర్థ మంది ఉండడం వల్ల చేత ఆ లగ్నానికి తృతీయాధిపతి అయినటువంటి షష్టాధిపతి అయినటువంటి బుధుడు రవితో కలిసి ఉండడం చేత అక్కడ అనుకూలమైన ఫలితాలు లేవు. ఆ కారణం చేత జాబ్ పొజిషన్ కూడా వెనకబడిపోయింది. ఇక వారు చదివినటువంటి చదువులో రీత్యా గమనించినట్లయితే చంద్రుడు శుభుడై ఉన్నాడు. అట్టి శుభుడు గురుడితో కలిసి ఉన్నాడు. లాభస్థానం మంది ఉన్నారు. లాభస్థానంలో చంద్రుడు, లాభస్థానంలో గురుడు కలిసి అక్కడ యోగాన్ని ప్రదర్శిస్తున్నట్లుగా ఉంటుంది, కానీ ప్రదర్శన చేయట్లేదు. కాబట్టి అక్కడ చంద్రుడు కూడా బలహీనుడై ఉన్నాడు. గురుడు కూడా రిట్రాగ్రేట్ మోషన్లో ఉండడం చేత గురుడు కూడా ఫలితాలు ఇవ్వలేకపోతున్నారు. ఈ లగ్నానికి గురుడు భాగ్యాధిపతిగాను మరియు వ్యయాధిపతిగాను ఉంటారు. అయితే భాగ్యాధిపతి దశ అయిపోయింది, వ్యయాధిపతి దశ పూర్తిగా అయిపోయింది. ఆ కారణం చేత ఇక్కడ అడిగినటువంటి ప్రశ్నల్లో జాబు ఎండ్ ఆఫ్ ద టైమే కనబడుతుంది. ప్రస్తుతానికి అయితే జాబ్ వచ్చే సోర్సెస్ లేవు. ఇది ఈ జాతకురాలకి తెలియజేసినటువంటి విషయాలు. అయితే ఇంతకంటే సమాచారాన్ని ఇవ్వాలి అనుకుంటే అది కాస్త సమయం ఎక్కువ తీసుకుంటుంది. శని రెట్రాగ్రేట్ మోషన్లో ఉండడం చేత తన యొక్క జాతక రీత్యా లగ్న బలాన్ని బట్టి గమనించినట్లయితే
విద్యాకారకుడైనటువంటి చంద్రుడు గురుడితో కలిసి ఉన్నప్పటికీ ఆయనని చూసినటువంటి గ్రహాలు కొన్ని ఉండటం చేత ఆ వీక్షణ అనేటువంటిది శత్రుత్వంగా మారిపోయింది. కాబట్టి కొన్ని రెమెడీస్ తీసుకుంటే అవకాశం అయితే ఉంటుంది. ఈ రెమెడీస్ అనేది శని భగవానుడు వక్రీలో ఉన్నాడు కాబట్టి శని భగవానుడిని ప్రార్థన చేసుకుంటారు. ఏలినాటి శని ప్రభావాలు లేకున్నప్పుడు, ఏలినాటి శని వచ్చినప్పుడు కానీ మీరు అక్కడ శనిగ్రహ పూజలు చేసుకోవాలి. ఆయా సమయాల్లో శనిగ్రహ రెట్రాగ్రేట్ మోషన్లో ఉన్నప్పుడు మాత్రమే తిరిగి ఆ ఫలితాన్ని ఇవ్వడానికి జరుగుతుంది. ఇది ఈ యొక్క సమాచారం. ఈ సమాచారాన్ని అర్థం చేసుకొని మీరు ప్రస్తుత కాలం నుంచి కంటిన్యూషను శని ప్రభావాన్ని కలిగి ఉండడం చేత ఆ శనిని కాస్త వేడుకుంటూ నవగ్రహ మండపం దగ్గర ఉన్నటువంటి శని భగవానుడికి పూజ చేయండి. శనిగ్రహ ఆలయాలకు వెళ్ళండి. చక్కగా ఆ దేవాలయాల్లో అక్కడ చెప్పినటువంటి విధానంగా పూజలు చేసుకోండి. అయితే ఇంకొక ప్రశ్న కూడా వేశారు. ఈ జాతకురాలి యొక్క కుమార్తె గురించి కూడా అడిగి ఉన్నారు. జాతకురాలి కుమార్తె యోగ్యవంతురాలైనటువంటి జాతకమే. ఆమె ఫ్యూచర్లో హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. కాకపోయినా ఎడ్యుకేషన్ పాయింట్లో మాత్రం చక్కగా మంచి నెంబర్ 1 ఎడ్యుకేషన్ సంపాదించుకోగల శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. ఆమె లైఫ్లో అంటే కుమార్తె లైఫ్లో చక్కనైనటువంటి జీవితం ఉన్నది. తన గురించి భయపడాల్సిన పని లేదు, బెంగపడాల్సిన పని లేదు. కాబట్టి ఈ సమాచారాన్ని అర్థం చేసుకొని మీరు ఈ ప్రస్తుత దశ బుధ మహాదశ జరుగుతుంది కాబట్టి తృతీయ షష్టాధిపతి దశ ఎవరేమన్నా కొద్దిగా మౌనాన్ని పాటించి ప్రదర్శన చేయడం మంచిది. మీరు కాస్త మౌనం పాటించినట్లయితే చక్కగా ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే విష్ణుమాల అంటే ఒక ఈ తులసి ఉంటుంది కదా, ఆ తులసి దళాలతో ఒక దండం తయారు చేసి విష్ణుమూర్తికి కానీ రాములవారి ఆలయానికి కానీ వెళ్ళి ఆ తులసి మాలని రాములవారి సన్నిధి కానీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో కానీ విడిచిపెట్టండి. లేదా అవకాశం ఇస్తే మీరే ఆ కంఠాభరణానికి అలంకరించినట్టుగా చెయ్యండి. అక్కడ ఉన్నటువంటి దేవాలయాలు అర్చకులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ప్రేరేపణతోనే జరగాలి. మనం రాములవారి గుడికి కానీ లేదా వెంకటేశ్వర స్వామి గుడి కానీ లేదా విష్ణుమూర్తి ఆలయాలు కానీ సత్యనారాయణమూర్తి ఆలయాలు కానీ సరాసరిగా ఒక విష్ణు భగవాన్ యొక్క అంశాలైనటువంటి అవతారాలు ఏవైనా పర్వాలేదు, తులసి దళాలతో దండని ప్రతి బుధవారం నాడు వెయ్యండి. ఆ అమ్మాయికి మరియు ఈ జాతకురాలకి అంటే ఆమె కుమార్తెకి బాగుంటుంది, జాతకురాలకి కూడా బాగుంటుంది. వీళ్ళిద్దరూ చక్కనైనటువంటి ఆరోగ్యాలతో ఉండడం కోసం ఇక్కడ కూడా అనారోగ్యమైనటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఈ అనారోగ్య సూచనలు కూడా భయపడాల్సినంత పని లేదు. తన యొక్క అష్టమ స్థానంలో శని భగవానుడు ఉన్నాడు. ఈ అష్టమ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు ఆయన ఆధిపత్యాల్లో దశమాధిపత్యం, లాభాధిపత్యం కలిగి ఉన్నారు. కాబట్టి పాపులకి కేంద్రాధిపత్యం మంచిదే. స్థితి లేనందున ఫలితం తగ్గింది. కాబట్టి కాస్త శని బుధులకి మీరు ఎన్నో పూజలు కానీ చేసుకోండి. అక్కడ దేవాలయాల్లో అర్చకులతో కన్సల్ట్ చేసుకొని చక్కగా నిర్ణయాలు తీసుకొని చేసుకుంటారని నా మనవి. ధన్యవాదాలు.